మాజీ ప్రధాని తెలుగు జాతి ముద్దు బిడ్డ పివి నరసింహారావు భారతరత్న పురస్కారం వరించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త అడుగులు నేర్పి ప్రపంచాన్ని భారత్ వైపుకు చూసేలా చేసిన ఆర్థిక సంస్కర్తకు దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. ఈ గౌరవం తెలుగు జాతికి గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశారు పివి నరసింహారావు. ప్రధాని పదవిని అధిష్ఠించిన మొదటి దక్షిణాది నాయకుడు పివి నరసింహారావే. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పివి నరసింహారావు పేరు చరిత్రలో నిలిచిపోతుంది. రూపాయి విలువ పడిపోయి పెట్టుబడుల్లేని పరిస్థితుల్లో దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించిన ఘనుడు. 1990 దశాబ్దంలో దేశాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన తరుణంలో పివి ప్రధాని అయ్యారు. దిగుమతులు చేసుకున్న వాటికి డబ్బులు కట్టే పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ అప్పటికే పతనమయ్యింది. ఆ తరుణంలో పివి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. మన్మోహన్ సింగ్ తో కలిసి ఆర్థిక సంస్కరణలకు తెరతీశారు. దివాళా స్థితి నుంచి గట్టెక్కించడానికి అనేక చారిత్రక నిర్ణయాలకు శ్రీకారం చుట్టిన ఘనత పివిదే. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ నినాదాలను ప్రవేశపెట్టి విదేశీ పెట్టుబడులకు స్వాగతం పలికారు. మన్మోహన్ సాయంతో పివి ప్రవేశపెట్టిన సంస్కరణలు సూపర్ సక్సెస్ అవడంతో సంస్కరణల పితామహుడిగా పేరు పొందారు. సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడిపించిన ఘనత కూడా పివిదే. వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామరావు దంపతులకు పివి జన్మించారు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత అప్పటి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపత్తి రంగారావు, రుక్మిణమ్మలు అతన్ని దత్తత తీసుకోవడంతో అప్పటి నుండి పాములపత్తి వెంకట నరసింహారావు అయ్యారు. బహుభాషల్లో పాండిత్యం ఆయన మరో గొప్పతనం. 14 భాషల్లో అనర్గళంగా ప్రసంగించగలగడం పివి టీవీని చరిత్ర పుటల్లో చేర్చింది. పివి నరసింహారావు రాజకీయ జీవితం ఓ గొప్ప అధ్యాయం. స్వాతంత్ర్యోద్యమంలోనూ హైదరాబాద్ విముక్తి పోరాటంతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యూత్ కాంగ్రెస్ నేతలు మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిళ్లతో కలిసి పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడయ్యారు. అంతకుముందు నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారు పేరుతో 1950 ప్రాంతాలలో రచనలు కొనసాగించేవారు. 1957లో మంథని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పివి. అక్కడి నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉండగా భూ సంస్కరణలను ప్రవేశపెట్టడం పెద్ద వివాదాస్పదమైంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు కొనసాగిన రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యారు. హన్మకొండ నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాక మళ్లీ పివి శకం మొదలైంది. 1980 నుంచి 1989 వరకు కేంద్రంలో మంత్రి పదవులు నిర్వహించారు. రాజీవ్ గాంధీ హత్యతో జాతీయ రాజకీయాల తెరపైకి వచ్చారు పివి నరసింహారావు. దేశానికి ప్రధాని అయ్యారు. పివి మరణంపై పెద్ద వివాదమే చెలరేగింది. మరణానంతరం అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని ఆయన కుటుంబం కోరుకుంది. అంతకుముందు మరణించిన భారత మాజీ ప్రధానులందరికీ ఢిల్లీలో అంత్యక్రియలు, స్మృతి చిహ్నం ఏర్పాటు జరిగాయి. కానీ పివికి మాత్రం ఈ గౌరవం దక్కలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర, అయిష్టతతో ఢిల్లీలో కాకుండా పివి అంత్యక్రియలు హైదరాబాదులో జరిగాయి. పివికి అత్యున్నత పురస్కారం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మాజీ ప్రధానికి భారతరత్న ప్రకటనపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. పివి నరసింహారావు రాజనీతిజ్ఞుడని, పివి నరసింహారావు ఉన్నత రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడన్నారు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగువారందరికీ గౌరవమన్నారు. ఎప్పటి నుంచో పివికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ నెరవేరిందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కొంచెం ఆలస్యమైనా దేశంలోనే అత్యున్నత పురస్కారం లభించడం తమ కుటుంబంలో అందరూ ఆనందపడుతున్నారని చెప్పారు. పార్టీలకు అతీతంగా బీజేపీ పివిని గుర్తించి భారతరత్న ఇవ్వడం మోదీ సంస్కారానికి నిదర్శనమన్నారామె. పివి గారు బీజేపీ ప్రభుత్వం కాదు కదా, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అయినా పివి గారిని గుర్తించి, ఎవరూ గుర్తించని పివి గారిని గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది చాలా అనే సంస్కారానికి నిదర్శనం, మన ప్రధాని గారి సంస్కారానికి నిదర్శనం.
ఇక్కడి నుంచి మొదలైంది, మన కేసీఆర్ ప్రభుత్వం నుంచి మొదలైతే మళ్ళీ జాతీయ స్థాయిలో మళ్ళీ భారతరత్న ఇవ్వడం అనేది పెద్ద రికగ్నిషన్. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా భారతదేశ ఖ్యాతిని, తెలుగువారి కీర్తిని దశ దిశలా వ్యాపింపచేసిన గొప్ప రాజనీతిజ్ఞుడికి ఇప్పటికైనా ఈ పురస్కారం దక్కడం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు పలు రంగాల ప్రముఖులు. హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారత అత్యున్నత పౌర పురస్కార భారతరత్న లభించింది. ఆహార వృద్ధిలో దేశం స్వయం సమృద్ధిని సాధించేందుకు ఎంతో కృషి చేశారు డాక్టర్ స్వామినాథన్. తన పరిశోధనలతో అధిక దిగుబడిని ఇచ్చే నూతన వరి వంగడాలను సృష్టించారు ఆయన. ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త, అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త, ప్రజలు పస్తులుండే దుస్థితి పోవాలని పరితపించిన వ్యక్తి, రైతులకు గిట్టుబాటు ధర మొదలు వ్యవసాయంలో అధిక దిగుబడులు, మార్కెట్లో సంస్కరణలకు నిరంతరం కృషి చేసిన హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయం స్వయం సమృద్ధికి నిరంతరం కృషి చేస్తూ దేశ వ్యవసాయ పద్ధతుల ముఖ చిత్రాన్నే మార్చిన కర్షక పక్షపాతి, భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి దశా దిశను చూపిన వ్యక్తి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్రం ఆయన్ను సత్కరించింది. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు స్వామినాథన్ను వరించాయి. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యత పురస్కారాన్ని అందుకున్నారు ఎంఎస్ స్వామినాథన్. గతేడాది సెప్టెంబర్లో ఆయన తుది శ్వాసను విడిచారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చేసిన సేవలకు గుర్తుగా మరణానంతరం భారత అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. చౌదరి చరణ్ సింగ్ రైతు ఛాంపియన్గా పేరొందిన రాజకీయవేత్త, భారతదేశ మాజీ ప్రధాని. డిసెంబర్ 23, 1903లో ఉత్తరప్రదేశ్లో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు చరణ్ సింగ్. మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్ర్య సంగ్రామంలోకి అడుగుపెట్టారు. మొదట కాంగ్రెస్ తరపున చురుగ్గా వ్యవహరించిన ఆయన 1967లో భారతీయ క్రాంతి దళ్ పేరిట సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. జనతా పార్టీ సెక్యులర్లో పనిచేసి 1980లో లోక్ దళ్ పేరిట మరోసారి సొంతంగా పార్టీని స్థాపించారు. 1967, 68, 1970లో 2 దఫాలు యూపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు చౌదరి చరణ్ సింగ్. ఎమర్జెన్సీ రోజుల్లో జైలు పాలయ్యారు.